హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా బాగున్నాము. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేసేయండి, లైక్ చేసేసేయండి, బాగా నచ్చితే కనుక షేర్ కూడా చేసేసేయండి. ఓకేనా? హాయ్, ఎలా ఉన్నారు మీరంతా? మేము బాగున్నాము. మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? మౌంట్ పోకనోస్. అంటే ఇది ఒక రకంగా హిల్ స్టేషన్ అని చెప్పాలి. ఫాల్ కలర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఎవ్రీ సీజన్లో అనమాట. ఈ సీజన్లో ట్రైన్ జర్నీ బాగుంటుంది ఫాల్ కలర్స్ చూస్తూ. సో మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర. ఇక్కడ వచ్చేసరికి అంటే మధ్యలో 1 అవర్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము క్రాకర్ బ్యారెల్లో. తర్వాత 4.5 hours అనమాట అక్కడి నుంచి ఇక్కడికి. వర్జీనియా నుంచి పెన్సిల్వేనియా. ఇది పెన్సిల్వేనియా స్టేట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, మీరు చూస్తారు కదా. ఎక్కడికి వెళ్ళినా ఫాల్ డెకరేషన్స్ స్వాగతం పలుకుతూ ఉన్నాయన్నమాట. సో ఆ రూమ్కి వచ్చాము. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళాలి. లేక్ ఏరియాలు అని చెప్పేసి ఏరియాలో పెద్ద లేక్ ఉందన్నమాట. దాన్ని చూడడానికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. ఇది మేమున్నటువంటి రూమ్ అన్నమాట. ఇప్పుడు మేము లేక్ ఏరియాలు అని చెప్పేసి ఒక ఏరియాకి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒక పెద్ద లేక్ ఉంటుంది. ఆ లేక్ చుట్టూతా మంచి సీనరీ అంతా ఉంటుంది. సో అది నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకే, వెదర్ చాలా బాగుంది. కొంచెం విండీగా ఉంది, చల్లగా కూల్ బ్రీజ్ అది, బట్ చాలా బాగుంది. ఎండ అంతా చక్కగా బాగుందన్నమాట. మంచి కలర్స్ కనబడుతున్నాయి. రోడ్డు అటు ఇటు కూడా లీవ్స్ అంతా మంచి కలర్స్ వచ్చాయి. ఓకే, ఎనీవేస్ మీకు చూపిస్తాను కదా నేను. లెట్స్ ఆల్ ఎంజాయ్. దారి పొడవునా అందంగా ఎంతో కలర్స్తో స్వాగతం పలుకుతున్నట్లున్నాయన్నమాట. 2 వైపులా చెట్లు. చూస్తూ ఉంటే ఒక ప్రపంచం, అదొక మరొక ప్రపంచం అన్నమాట. అంత అందంగా ఉంది. అలా చూస్తూ విజిటర్ సెంటర్కి వచ్చామన్నమాట. ఆ లేక్ ఏరియాలో విజిటర్ సెంటర్కి వచ్చామన్నమాట. దాన్ని నేటివ్ ఇండియన్స్ దానికి ఒక పేరు పెట్టారనమాట. ఇది వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉంటుందన్నమాట. వ్యాన్ పావ్ ప్యాక్ లేక్ అని చెప్పేసి. విజిటర్ సెంటర్లో ఆవిడ లేక్ పైకి ఎలా వెళ్ళాలి ఏంటి, తర్వాత బీచ్ ఉందన్నమాట. అంటే వాటర్ బీచ్ లాగా ఉంటుంది, బ్యాక్ వాటర్ లాగా. దాన్ని మాత్రం ఇప్పుడు క్లోజ్ చేసాము, ఓపెన్ చేయలేదు. అటు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారు. అవన్నీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది విజిటర్ సెంటర్ బ్యాక్ సైడ్ అనమాట. చాలా బాగుంది కదా అని చెప్పి మేము దిగాము. ఇది చూడండి, ఇది వాళ్ళు దొరికినట్లుంది. దాన్ని అలా తయారు చేసి పెట్టారనమాట. రియల్ దాన్ని
తర్వాత ఒక ఫిష్ వాళ్ళకి దొరికిందంట ఎన్నో సంవత్సరాల క్రితము. అప్పుడు దాన్ని అలా మౌల్డ్ చేసేసి దాని గుర్తుగా వాళ్ళు అలా తయారు చేశారనమాట. ప్రతిదీ చాలా బాగా అనిపించింది లోపల. ఇది పెన్సిల్వేనియా స్టేట్ అనమాట. ఈ స్టేట్లో మౌంట్ పోకనోస్ అనే ప్లేస్లో మేమున్నాము. ఇది ఒక హిల్ స్టేషన్ లాంటిదనమాట. సో ఇది చాలా న్యాచురల్గా ఉన్నటువంటి స్ట్రీమ్ అనమాట. ఇది ఎవరో తయారు చేసిన లేక్ కాదు ఇది. సో దీన్ని ఏం చేశారంటే 1924లో దీన్ని ఒక పవర్ ప్రాజెక్ట్ తయారు చేసి దీని నుంచి పవర్ ప్రొడ్యూస్ చేయాలని ఆ స్ట్రీమ్ ఒకవైపుకు పారుతూ ఉండేవి. దాన్ని ఇంకొక వైపుకు డైవర్ట్ చేసి దాన్ని ఒక లేక్ లాగా తయారయ్యేలాగా వాళ్ళు ప్లాన్ చేసి 2400 మంది మనుషులు ఆ డ్యామ్ కట్టడానికి, ఆ చుట్టూతా అదంతా తయారు చేయటానికి వాళ్ళు చేశారంట. అయితే 1924లో స్టార్ట్ అయ్యి 1926లో అది ఫినిష్ అయిన 2 years పట్టిందనమాట. Just admit that you're just afraid. ఇక్కడ అందరికీ బోటింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ కదా సమ్మర్ రాగానే. ఇది ప్రైవేట్ డాక్ యార్డ్ అనమాట. ఎవరికి బోట్లు ఉంటే వాళ్ళు ఇలా బోట్స్ ఆయా ప్లేసుల్లో పెట్టుకుని వాళ్ళు వచ్చినప్పుడు ఆ బోట్లు వేసుకుని ఇందులో వెళ్తూ ఉంటారనమాట. Then we can live a better day. Then we can live a better day. Then we can live a better day. ఎక్కడ చూసినా ఇలా రంగురంగుల ఆకులు అన్నమాట. ఎలాగో చాలా మనసుకి ప్రశాంతంగా ఆ వాటరు, ఈ మొక్కలు ఇవన్నీ చూస్తూ అలా అలా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా త్వరగా భోజనం చేసి రూమ్కి వెళ్ళిపోదాము అని చెప్పి జాన్స్ ఇటాలియన్ రెస్టారెంట్ అని చెప్పేసి అక్కడికి వచ్చామన్నమాట. వీళ్ళకి ఇటాలియను, మెక్సికను చాలా ఇష్టం వీళ్ళకి. సో ఎనీవేస్ ఇంకా ఏదో ఒకటి తినాలి, అలసిపోతాము, మళ్ళీ త్వరగా రూమ్కి వెళ్ళాలి, రేపు చాలా ప్లేసెస్కి వెళ్ళాలి అని చెప్పేసి చూసాము. సో తను చికెన్ పర్మిజాన్ ఆర్డర్ చేశారు. నేనేమో ఈ హోటల్లో, ఈ రెస్టారెంట్లో చాలా ఫేమస్ అంట ఇది ఏషియన్ స్పైసీ చికెన్. ఎన్నో సంవత్సరాలుగా దీనికి అవార్డు వస్తుందంట. సో అవి చేసేసి రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. సో అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ కూడా మీతో నేను షేర్ చేస్తున్నాను. Take my hand, together we'll make a stand. We've got to fight to find a way. Dare to fall to find out what to say. No more